హాయ్ హలో వెల్కమ్ టు స్పెషల్ షో. ఈరోజు మనతో పాటు ప్రశాంత్ వర్మ గారు ఉన్నారు. హ్యూజ్ సక్సెస్తో దాదాపు 10 days నుంచి కూడా ట్రెండింగ్లో ఉన్న వ్యక్తి. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్ అండి, బిగ్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. యా, ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ హనుమాన్ దాదాపు త్రూ అవుట్ వరల్డ్ వైడ్ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ లేకపోతే భాషా భేదం సంబంధం లేకుండా ఇండియన్స్ మొత్తం సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ సినిమా గురించి. బిగ్ థ్యాంక్ యూ అండి. అండ్ ఇలాంటి సినిమా మన తెలుగు నుంచి ఇచ్చినందుకు ఇంత సక్సెస్ని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? మీరు ఎక్స్పెక్ట్ చేసిన సక్సెస్ మీరు సాటిస్ఫై ఏంటి పరిస్థితి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటి మీకు? మేము ఎక్స్పెక్ట్ చేసిన సక్సెస్ ఏంటి అంటే మా సినిమా చూసి అందరూ చాలా బాగుంది అనాలి, లాస్ట్లో హనుమంతుల వారిని చూసి దండం పెట్టాలి అన్నది మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ విధంగా ఆ సక్సెస్ మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం. బట్ ఏదైతే ఇప్పుడు ఒక కల్చరల్ ఫినామినాన్ అయిపోయిందో ఈ సినిమా, అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అసలు. అంటే ఎప్పుడో ఒకప్పుడు అమ్మోరు సినిమా టైంలో జనాలకు ఫోన్ కాల్ వచ్చినాయి అని అనేవారు. అలాంటిది మళ్ళీ ఈ సినిమాతో జరుగుతుంది అన్నదైతే అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే. బట్ వీ ఫీల్ వెరీ రెస్పాన్సిబుల్ నౌ. అంటే లైక్ ఇంత ఆడియన్స్ ఏదైతే ఆదరిస్తున్నారో, సో నెక్స్ట్ చేసే ఫిల్మ్స్ కూడా కొంచెం ఎక్కువ ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తాం. రెస్పాన్సిబిలిటీ పెరిగింది అంటారు? డెఫినెట్గా పెరిగింది. రిలీజ్కి ముందు దాదాపు 2 నెలలు 3 నెలలు బాగా దాని ఏమంటారు స్ట్రెస్ ఫీల్ అయ్యారు టీం మొత్తం అని చెప్పేసి తెలిసింది, బయటికి మొత్తం కూడా ఎక్స్పోజ్ అయ్యింది. ఆ ఎక్స్పోజర్ అంతా తీరిపోయిందా? మీ స్ట్రెస్ అంతా తీరిపోయిందా ఈ సక్సెస్తో? ఎందుకంటే హెవీ కాంపిటీషన్లో వచ్చారు మీరు. అవునండి, డెఫినెట్గా తీరిపోయింది. నవ్ ఎవ్రీబడి ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. ఏదైతే కష్టపడ్డామో, ఏదైతే లాస్ట్ మినిట్లో టెన్షన్ పడ్డామో, మనం 3 ఏళ్ళు పడిన కష్టానికి ప్రతిఫలం రాదేమో అని ఒక మొత్తం మెయిన్ ఏంటంటేనండి, మనం టీం అందరూ చాలా డిసప్పాయింట్ అయిపోతారు. సినిమా అనేది ఎప్పుడు ఏంటంటే డైరెక్టర్ కంటిన్యూస్గా టీం అందరినీ ఎనర్జీస్ని తగ్గకుండా చూసుకోవాలి. దట్టు 3 ఏళ్ళు చేసాం కదండి సినిమా. సో 3 ఏళ్ళుగా వాళ్ళకి ఈ సినిమా మీద ఎగ్జైట్మెంట్ తగ్గకుండా మెయింటైన్ చేస్తూ చేసి తీసుకురావడం అనేది చాలా కష్టమైన విషయం అండి. డెఫినెట్గా సినిమాని విపరీతంగా ప్రేమించి పనిచేశారు మొత్తం మా టీం అందరూ. ప్లస్ ఈ ఏదైతే ఇప్పుడు ఈ సక్సెస్ ఉందో అది నాకన్నా మా టీం చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు. టీమ్ స్పిరిట్ అవుట్పుట్ తెలుస్తుంది బయట. ఎస్, తెలుగు పీపుల్ ఎంజాయ్ చేస్తున్నారు. బట్ నార్త్లో సౌండ్ ఎలా ఉంది మీకు? మీరు నార్త్ టూర్లో వెళ్ళొచ్చారు. అవునండి. అక్కడ రెస్పాన్స్ ఎలా ఉంది నార్త్లో? ఎక్కువ అక్కడ కూడా అండి, అంటే లైక్ మేము రిలీజ్కి ముందు నుంచే ఒక టెంపుల్కి వెళ్ళాము, ప్రాచీన్ హనుమాన్ మందిర్ అని చెప్పి ఒక టెంపుల్ ఢిల్లీలో వెళ్ళాము. అక్కడ అసలు చూస్తే అంటే మనం డెఫినెట్గా హనుమంతుల వారిని విపరీతంగా నమ్ముతాము, బట్ అక్కడ డివోషన్ వేరే లెవెల్ అండి. అసలు వాళ్ళు ఎంత నమ్ముతారంటే అసలు చాలా పెద్ద క్యూ, నా లైఫ్లో ఎప్పుడు అంత పెద్ద క్యూ చూడలేదు. అంత పెద్ద క్యూలో వెయిట్ చేస్తున్నారు ఆ దర్శనం కోసం అని చెప్పి. ఓకే. అయితే మాకు అనిపించింది, అరే ఇంత డివోషన్తో ఉన్నారు వీళ్ళకి, మన సినిమా చూస్తే కనుక వాళ్ళు అసలు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు అన్నది మేము అనుకున్నాము. ఎలాగైతే మేము ఎక్స్పెక్ట్ చేసామో అలాగే సినిమా రిలీజ్ అయిన తర్వాత వర్డ్ ఆఫ్ మౌత్ అనమాట అండి. మేము ఎక్కువ అక్కడ ఎక్కువ మేము పబ్లిసిటీకి ఎక్కువ ఖర్చు పెట్టలేదు. ఎంతవరకు మేము ఎఫోర్డ్ చేయగలుగుతాం అంతవరకు ఖర్చు పెట్టాము. బట్ వర్డ్ ఆఫ్ మౌత్ చాలా బాగా వచ్చింది. మెయిన్ రివ్యూస్ ఇనీషియల్గా ఫస్ట్ మేము ఒక ప్రెస్కి అక్కడ షో చేసాం. ఇక్కడ మనకి ఎలాగైతే మేము షో చేసాము ముందు రోజు అక్కడ కూడా షో చేసాం. అక్కడి నుంచే పాజిటివిటీ స్ప్రెడ్ అయిపోయింది. ప్రెస్లో చూసిన వాళ్ళందరూ కూడా విపరీతంగా పాజిటివ్గా చెప్పారు. అండ్ డెఫినెట్గా మీడియా మేజర్ రోల్ ప్లే చేసింది ఈ సినిమా జనాల్లోకి బాగా తీసుకెళ్ళడానికి. మా రిలీజ్కి ముందు ప్రొడ్యూసర్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, నేను ప్రొడ్యూసర్ లాగా వ్యవహరించలేదు, డైరెక్టరే ఓన్ చేసుకుని సినిమాకి నన్ను కంట్రోల్ చేస్తున్నారని చెప్పారు. అవును, యాక్చువల్గా ఆయన ఇంకా ఇప్పుడు సినిమాలో మీకు చికిచా చికిచా మనకు సాంగ్ ఉంటుంది, సూపర్ హీరో సాంగ్ ఒకటి కంపోజ్ చేసాం. ఆ సాంగ్ చేద్దామని ఆయన, ఓకే ఆ సాంగ్ ఎలాగైనా షూట్ చేద్దాం అంటే, నేను వదిలేండి అది, ఆ సాంగ్ వదిలేద్దాం, ఇప్పుడు ఆల్రెడీ సినిమా సరిపోతుంది, ఇప్పుడున్న సినిమా సరిపోతుంది ఆడియన్స్కి, అది మళ్ళీ అది షూట్ చేయాలంటే ఇంకో ₹1 కోటి అవుతుంది, మళ్ళీ ఎందుకు, అది కూడా మీకు రిస్క్, ఇంకా ఆల్రెడీ కొంచెం రిస్క్ ఉంది కదా, అది మళ్ళీ పెరుగుతుంది ఎందుకు అని చెప్పి నేను వద్దనివ్వండి. ఆయన లేదు ఆ సాంగ్ ఎలాగైనా చేద్దాం అనేవారు. సో అలాగా ఇంకొక సీక్వెన్స్ కూడా అనుకున్నాం యాక్చువల్లీగా మైకేల్ కోసం అని చెప్పి ఇంకొక మంచి సీన్ రాసాం. ఫస్ట్ హాఫ్లో ఓన్లీ బిగినింగ్లో వస్తారు, మళ్ళీ ఇంటర్వెల్లో వస్తారు కదా, యాక్చువల్లీ ఇంకొక సీన్ కూడా ఉండాలి మిడిల్. బట్ సీన్ చాలా గొప్పగా ఉంటుంది. బట్ అది కూడా ఆయన చేసేద్దాం అనేవారు. సో నేను ఓవరాల్గా చూసి సరిపోతుందేమో
నేను ఒక ప్రొడ్యూసర్ లాగా మాట్లాడేవాడిని, ప్రొడ్యూసర్ గారు మాత్రం డైరెక్టర్ లాగా ఇంకా చేద్దాం అనేవారు అనమాట. ఓకే. బట్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్, ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ అ ప్రొడ్యూసర్ లైక్ దట్. సినిమా షూటింగ్ అంతా అయిపోయి ఫస్ట్ కాపీ చేతికి వచ్చిన తర్వాత చాలా గ్యాప్ వచ్చింది రిలీజ్కి. ఆ రిలీజ్ గ్యాప్ వచ్చినప్పుడు చాలా బయటకు వచ్చినాయి అనమాట. ఈ రిలీజ్ టయానికి హనుమాన్ పరిస్థితి ఏంటి, హనుమాన్ తొక్కేస్తున్నారు, ఇది అని చెప్పి. ఆ టైంలో మీ పరిస్థితి ఏంటి సార్? సోషల్ మీడియాకి ఎక్కువ మీరు యాక్టివ్గా ఉంటారు కదా. చాలా రకాల ఫేస్ చేసాం. అంటే అప్పటివరకు నా లైఫ్లో ఎప్పుడూ ఫేస్ చేయని ఏమంటారు దుర్భాషలు మాట్లాడడం కానీ వేరే వాళ్ళు, అసలు నేను చాలా ఫీల్ అయ్యేవాడిని ఆ టైంలో. బట్ నేను కూడా అనుకున్నాను, సరే ఇదంతా టెంపరీ, రేపు పొద్దున్న సినిమా చూసిన తర్వాత వాళ్ళకి సిగ్గు అనిపించాలి, అరే అనవసరంగా అన్నాం అని చెప్పి అన్న దాని మీద నేను కూడా వదిలేశాను. బట్ ఇట్ వాజ్ అ ఫేజ్ అండి. అంటే డెఫినెట్గా సినిమా రిలీజ్కి ఒక 1-2 months ముందు మాత్రం విపరీతమైన మదనం అదంతా చాలా జరిగింది. అందరం వీ వెంట్ త్రూ అ లాట్, బట్ నవ్ ఎవ్రీథింగ్ ఈస్ సెటిల్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ వెరీ వీఆర్ ఆల్ ఇన్ అ వెరీ హ్యాపీ స్పేస్. ఓకే, బయట అట్మాస్ఫియర్ బయట ఇదంతా పక్కన పెడితే సినిమా లోపలికి వెళ్ళిన వ్యక్తికి చాలా సర్ప్రైజ్ ఇచ్చారు మీరు ఆ కాస్టింగ్ దగ్గర నుంచి కూడా అన్ని సర్ప్రైజ్లు ఉన్నాయి. ఎందుకంటే ఒక రాకేష్ మాస్టర్ని చూసినా కానీ, లేకపోతే ఒక ఫస్ట్ హాఫ్ అంతా ఒక డివోషనల్ మూవీ అనుకుని వెళ్తే ఫస్ట్ హాఫ్ అంతా కాస్త ఫన్ జనరేట్ చేసి హిలీరియస్గా థియేటర్లో ఫస్ట్ రోజు మనం చూసింది ఐమాక్స్లో అనుకుంటా. ఐమాక్స్ లాంటి థియేటర్లో అలా చూస్తారు సినిమాని, బట్ రెస్పాండ్ ఎవరు అట్లాంటి సినిమా థియేటర్ మొత్తం కూడా గొల్లు నవ్వుతా ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎమోషన్కి లోనయ్యారు. దాంట్లో సర్ప్రైజ్లు ఎలా ఈ కాస్టింగ్ విషయానికి వస్తాయి మీకు ఎలా? ఎందుకంటే సత్య క్యారెక్టరైజేషన్ కానీ, లేకపోతే తన వరలక్ష్మి గారి క్యారెక్టరైజేషన్ కానీ, ఇవన్నీ క్యారెక్టర్లను మీరు క్యారెక్టర్లు అనుకుని రాసుకున్న తర్వాత వాళ్ళని చూస్ చేసుకున్నారా ఎలా? ఇది అంటే మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ మేము ఆల్రెడీ క్యారెక్టర్ రాసుకున్న తర్వాత దీనికి ఎవరు సూట్ అవుతారని చూసాము. ఓకే. సత్య నాకు ఫస్ట్ నుంచి తనతో వర్క్ చేయాలని ఉంది. నాకు జనరల్గా కూడా తను వేరే సినిమాస్లో కొన్ని సినిమాలు తను చేసిన వాటిలో సినిమా అంతా నేను అబ్బా అని చూస్తూ కూడా సత్య సీన్స్ మాత్రం ఎంజాయ్ చేసిన సినిమాలు ఉన్నాయి. కొన్ని సినిమాలు అయితే నిజంగా సత్య వల్లే హిట్ అయినాయేమో అని అనిపించింది నాకు. ఓకే. జనరల్గా చాలా టాలెంటెడ్ పర్సన్. నాట్ ఓన్లీ కొంతమంది కమెడియన్స్ మీకు స్క్రీన్ మీద నవ్వు వస్తుంది కానీ రియల్ లైఫ్లో వాళ్ళు జోకేస్తే నవ్వురాదు. వాళ్ళకి ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ రియల్ లైఫ్లో ఉండదు, బట్ స్క్రీన్ మీద చాలా బాగా చేయగలుగుతారు. బట్ సత్య అలా కాదు, రియల్ లైఫ్లో కూడా హీస్ వెరీ ఫన్నీ. ఓకే. సో ఐ ఎంజాయ్ హిజ్ కంపెనీ అనమాట. సో తనతో ఎప్పటి నుంచో చేయాలనుకున్నాను. ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసాం అందుకు. ఓకే. గెటప్ సీన్ గారు అయితే కనుక మాకు ఒక ఆస్థాన ఇదిలాగా, ఈవెన్ తేజ అని అనుకోవడం కన్నా ముందే ఆ క్యారెక్టర్కి గెటప్ సీన్ అనుకున్నాను. ఆ క్యారెక్టర్ మాత్రం గెటప్ సీన్ గారి కోసమే రాశాను నేను. అంటే జాంబీ రెడ్డి చేసినప్పుడు ఆయన నాకు అంత బాగా నచ్చేసారు. ఆయన పర్ఫార్మెన్స్ కానీ, ఆయన పడిన కష్టం కానీ ఆ క్యారెక్టర్ కోసం ఈజీ కాదనమాట. నా కన్ను అలా పెట్టుకుని యాక్ట్ చేయడం కానీ, తాడి చెట్టు ఎక్కినప్పుడు తను పడిన ఇబ్బంది కానీ నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. సో అందుకు గెటప్ సీన్ గారికి ముందే రాసేసాం క్యారెక్టర్. ఓకే. ఆ కాశీ అనే క్యారెక్టర్ ఇది చేయాలి అని చెప్పి ముందే అనుకున్నాము. వరలక్ష్మి గారు ఇంకా ఆ క్యారెక్టర్కి ఆవిడకన్నా ఇంకా వేరే బెటర్ ఆప్షన్ లేదు మన దగ్గర, అందుకు ఇంకా ఆవిడతో వెళ్ళాము. అండ్ అమృత గారు కూడా ఆ క్యారెక్టర్కి చాలా బాగుంటుందని అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే తెలుగు బాగా రావాలి మాట్లాడడం అన్న అది అనుకున్నాం. సో ఆవిడ తెలుగు చాలా బాగా మాట్లాడగలిగేవారు. డైలాగ్స్ కూడా నేను ఎక్కువ ఇంప్రవైజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఆన్ సెట్లో బౌండ్ స్క్రిప్ట్ అనేది ఏమి ఉండదు. ఓకే. సో దర్ ఇస్ లాట్ ఆఫ్ ఇంప్రవైజేషన్. ఒకటి అనుకుని దాన్ని ఇంకేం చేద్దాం అన్న స్టైల్లో డెవలప్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఓకే. సో ఆ ప్రాసెస్లో అమృత గారు అంటే లైక్ అందంగా ఉంటూ పర్ఫార్మెన్స్ కూడా చేయగలిగారు. అట్ ద సేమ్ టైం జస్ట్ ఊరికనే పాటలకు వచ్చి వెళ్ళిపోయే టైప్ కాకుండా ఆమె క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ సినిమాలో. అవును. సో ఆవిడ చాలా బాగా చేశారు. రాకేష్ మాస్టర్ గారి క్యారెక్టర్ కూడా వెరీ సర్ప్రైజింగ్. ఆ క్యారెక్టర్కి అసలు చూస్తూ ఉన్నామంటే ఇదివరకు మనకి వేణుమాధవ్ గారు ఉండేవారు, అలా చాలా మంది ఉండేవారు. ఇప్పుడు అలాంటి ఆర్టిస్టులు ఎవరు నాకు దొరక్క ఐ థింక్ గెటప్ సీన్ గారు సజెస్ట్ చేసినట్టున్నారు. రాకేష్ మాస్టర్ గారు చేస్తే బాగుంటుంది అని చెప్పి అనిపిస్తే ఆడిషన్ చేసాము, లుక్ టెస్ట్ చేసాము, ఇదే రూమ్లో చేసాము. ఆయన కూడా పాపం చాలా సార్లు అంటే మల్టిపుల్ లుక్ టెస్ట్ చేసాం. ప్రతిసారి వచ్చి అదంతా లుక్ అంతా చెక్ చేసుకున్నారు, వెళ్ళారు. ఆయన కూడా పాపం చాలా ఎఫర్ట్ పెట్టారు. ఆయన యాక్చువల్లీ ఉండుంటే బాగుంటుంది అనిపించింది. ఆయనకి పెద్ద మంచి బ్రేక్ వచ్చింది.
ఇంకొకటి సార్, మీరు ముందు నుంచి చెప్తూనే ఉన్నారు ఒక వానరం క్యారెక్టర్కి రవితేజ గారి వాయిస్ ఇస్తున్నారని చెప్పేసి. అందరూ అనుకున్నారు వాయిస్ ఏదో ఉంటుంది అనుకున్నారు, కానీ త్రూ అవుట్ క్యారీ అవుతూ త్రూ ట్రావెల్ అవుతూ అది చాలా వర్కౌట్ అయిందండి. ఇలా ఎండ్లో మీరు అంటే ఆఫ్ కోర్స్ రివీల్ చేయకూడదు మన స్టోరీలు చూడడం వాళ్ళకి. సో ఆయన క్యారెక్టర్ చేస్తున్న ఆ వాయిస్ క్యారెక్టర్, వానరం చేసిన క్యారెక్టర్ అనేది త్రూ అవుట్ భలే వర్కౌట్ అయింది సార్. అది డే వన్ అంటే మేము ఆల్మోస్ట్ 3 years బ్యాకే నేను రవితేజ గారు చెప్పాను, సార్ ఇలాగ ఒక సినిమా చేస్తున్నాను, మీరు దానికి వాయిస్ ఇవ్వాలి అని చెప్పి. సో దాని తర్వాత 3 ఏళ్ళ తర్వాత నేను కరెక్ట్గా రిలీజ్కి ముందు ఒక 1 month ముందు అందరూ డబ్బింగ్లు అయిపోయినాయి, ఇంకా ఒక క్యారెక్టర్దే డబ్బింగ్ ఉంది అని చెప్పి నేను ఆయన అప్రోచ్ అయినప్పుడు ఆయన సినిమా రిలీజ్ ఉంది అప్పటికేను. ఈగల్ సినిమా కూడా సంక్రాంతికి ఉంది. అయినా సరే పాప ఆయన ఇచ్చిన మాట మీద నిలబడి వెంటనే రమ్మని చెప్పి టకటక డబ్బింగ్ చెప్పేశారు. ఓకే, అది చూసారా సినిమా? చూశారు, ఆయన రిలీజ్ విపరీతంగా నచ్చింది, నాకు పెద్ద మెసేజ్ పెట్టారు. నిన్న నైటే కలిసాను మళ్ళీ, గ్రేట్ ఇస్తే గట్టిగా హక్ చేసుకుని అసలు చాలా ప్రౌడ్ రా, అసలు చాలా చాలా ప్రౌడ్. అసలు నేను ఫట్ఫట చెప్పేశాను, కానీ సినిమాలో ఇంత బాగా దాన్ని చూపిస్తామని చెప్పి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను అన్నారు. గ్రేట్ అండి. అంటే రిలీజ్కి ముందు నమ్మిన వాళ్ళందరూ కూడా రిలీజ్ తర్వాత ఎలాంటి రెస్పాన్స్, చిరంజీవి గారు ఎస్పెషల్లీ చిరంజీవి గారు మీకు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి కూడా ఆయన మాట్లాడిన మాటలు కానీ, మీ టీం పైన ఉంచిన నమ్మకం కానీ, ఆ రిలీజ్ తర్వాత ఆయన దగ్గర నుంచి వచ్చిన వర్డ్స్ ఏంటండి? నాకు చాలా పెద్ద మెసేజ్ పెట్టారు, చాలా చాలా పెద్ద మెసేజ్ అనమాట. చాలా ఒక పెద్ద రైటప్ రాసి, ఫస్ట్ ఆయన నెంబర్ నా దగ్గర లేదు. సో మెసేజ్ నేను ఇనిషియల్గా చూసుకోలేదు, అంటే లైక్ hundreds of మెసేజెస్ వచ్చినాయి సినిమా రిలీజ్ తర్వాత. దాని తర్వాత నేను అందరికీ ఒక్కొక్కరికి కాల్స్ చేసుకుంటూ వస్తున్నాను, మెసేజెస్ రిప్లై ఇస్తూ వస్తున్నాను. ఆ ప్రాసెస్లో చూస్తే అంత ఎవర్రా ఇంత పెద్ద మెసేజ్ పెట్టారు, అంత పెద్ద మెసేజ్ పెట్టారంటే మనం ఏమనుకుంటాం, ఎవరో ఫ్యాన్ చూసి పెట్టుంటారు అనుకుని వీలైనంత ఫాస్ట్గా స్క్రోల్ చేస్తాం కదా. చూస్తే లాస్ట్లో వామ్ రిగార్డ్స్ అని చెప్పి చిరంజీవి అని చెప్పి ఉంది. వచ్చి బాబాయ్ చిరంజీవి గారు మెసేజ్ పెట్టి ఆల్మోస్ట్ 1 day తర్వాత చూసాను నేను. 1 day తర్వాత చూసి వెంటనే అయ్యో సారీ అన్నట్టు వెంటనే థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పి రిప్లై ఇచ్చారు. ఓకే, చాలా డీటెయిల్డ్గా సినిమా గురించి పొగిడారు. ఓకే, ఇంకొకసారి మీరు బాలయ్య గారికి కూడా ల్యాబ్లో షో చేసినట్టున్నారు కదా, ఆయన పరిస్థితి ఏంటంటే సార్, ఆయనకి నెక్స్ట్ ఆయన చిన్నపిల్లలు అయిపోతారు. అవునవును, ఆయన బయటకు వచ్చి చాలా అద్భుతంగా ఉంది. మీరు అంటే సినిమా జరుగుతున్న టైంలో తిడుతూ ఉండేవారు నన్ను, ఇంకెన్ని రోజులు చేస్తావు అని. అవునా? అన్స్టాపబుల్ ఫస్ట్ ప్రోమో చేసినప్పుడు అడిగారు ఏం చేస్తున్నావు అంటే హనుమాన్ సినిమా చేస్తున్నాను సార్. ఓకే, సెకండ్ ప్రోమో చేసినప్పుడు అడిగారు ఏం చేస్తున్నావు అంటే హనుమాన్ సినిమా చేస్తున్నాను. ఆయన ఏంటి వీరసింహారెడ్డి సినిమా చేస్తారు, ఈ మధ్యలో ఇంకొక సినిమా కూడా ఏదో చేస్తున్నారు, భగవంత్ కేసరి. ఆ సినిమా షూటింగ్ అప్పుడు అడిగేవారు ఏం చేస్తున్నాను అయిపోయిందా అంటే లేదు సార్ ఇంకా హనుమాన్ జరుగుతుంది అనేవాడిని అనమాట. సో తిడుతూ ఉండేవారు ఇన్ని రోజులు చేస్తున్నాం ఏంటి అని చెప్పి, త్వరగా ఫినిష్ చేయి మనం ఏదో చేయాలి కదా అనేవారు అనమాట. సో ఆయన ఫైనల్గా సినిమా చూసి ఇప్పుడు అర్థమైంది ఇన్ని రోజులు ఎందుకు పట్టిందో సినిమా, చాలా బాగుంది, ఒక హాలీవుడ్ లెవెల్ క్వాలిటీ కనిపించింది అన్నారు. యా, మీరు ఎక్స్ప్రెషన్ మాట్లాడుకోవాల్సింది. అవునండి, అంజనాద్రిని మీరు చూపించిన విధానం, ఇంట్రడక్షన్లో అంజనాద్రిని చూపించిన విధానం కానీ, హనుమాన్ అది చూపించిన విధానం కానీ హ్యాట్స్ ఆఫ్ అండి. ఇంకొకటి కంపారిజన్ వస్తుంది మీకు డే 1 నుంచి కూడా, ఒక పక్కన కంపేర్ చేస్తున్నారు, హనుమాను ఆదిపురుష్ కంపేర్ చేసి విపరీతమైన ట్రోల్స్ నడుస్తున్నాయి సోషల్ మీడియాలో. అవి చూసారా మీరు? మీ దృష్టికి వచ్చినాయా? అన్నీ చూశానండి. బట్ మీకు ఎలా ఉంటుంది అంటే, మీ అమ్మాయి మీ బాబు అందంగా ఉన్నాడు అని చెప్తే ఒక ఆనందం ఉంటుంది, బట్ మీ బాబు పక్కన వాళ్ళ బాబు కన్నా బాగున్నాడు అంటే కనుక అదేంటి అంటే, సో ఆ కంపారిజన్లో వచ్చిన ప్రైజెస్ నేను అంత ఎంజాయ్ చేయలేదు. కొంచెం అంటే ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ప్రతి ఫిల్మ్ మేకరు ఇప్పుడు అంటారు కదా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు, అలాగే సినిమా తీసి చూడు అంటారు. నేను సినిమా తీయడం అనేది అంత ఈజీ కాదండి. సో ఐఎమ్ షూర్ ఎవ్రీ ఫిల్మ్ మేకర్ గోస్ త్రూ అ లాట్ అండ్ సమ్టైమ్స్ దే గో రాంగ్, బట్ స్టిల్ ఐ హ్యావ్ ద రెస్పెక్ట్ అనమాట. మధ్యలో ఒకసారి ఇలాగే నాకు రిలీజ్కి ముందు ఒక డైరెక్టర్ ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే పక్కన మా అసిస్టెంట్ డైరెక్టర్ చూసి ఫోన్ కాల్లో ఆయన పేరు వచ్చింది. ఆయన లాస్ట్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. సో దే ఆల్ టర్న్డ్ ఇంటూ బిగ్ ఫ్లాప్స్ అనమాట. ఏంటి సార్ ఈడు ఫోన్ చేస్తున్నాడు ఏంటి అన్నట్టు. అంటే ఈడంటే ఏంటి, ఆయన పెద్ద డైరెక్టర్ కదా. అయ్యో అంటే ఏంటి సార్, నేను ఫోన్ ఎత్తి సార్ 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 అని మాట్లాడాను.
సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆయన అప్రిషియేట్ చేశారు, ఆయన ఇన్పుట్స్ చేస్తున్నారు, ఇలా చెయ్యి ప్రశాంత్ నువ్వు ఇలా చెయ్యని చెప్తున్నారు. చెప్తా ఉంటే నేను విని తప్పకుండా సార్ అంటే, సార్ ఆడి మాటలు వింటారేంటి సార్ మీరు అన్నాడు మా అసిస్టెంట్ డైరెక్టర్. వాడికే సినిమా తీయడం రాదంటే, లేదు సినిమా తీయడం అనేది చాలా చాలా కష్టమైన విషయం. ఒక డైరెక్టర్ ఫ్లాప్ అవ్వచ్చు, అది సెకండరీ, బట్ సినిమా ఫినిష్ చేసినందుకు ఆయన మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పి ఐ హ్యాడ్ టు టెల్ హిమ్ ఇంకెప్పుడు అలా మాట్లాడొద్దు అని చెప్పి. గ్రేట్. సో అలాగే ఆ కంపారిజన్లో కూడా నాకు కొంచెం బాధ కూడా అనిపించింది. He could have gone wrong, but end of the day, I think everyone will bounce back, and I want everybody to do well. సినిమా బాగుండాలి బేసికల్గా. హనుమాన్ తర్వాత మీరు హనుమాన్ ప్రమోషన్లో కొన్ని మాట్లాడుతూ హనుమాన్కి ప్యారలల్గా పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తున్నప్పుడే ప్రీ ప్రొడక్షన్ నడుస్తున్నప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ నడుపుతూ ఆల్రెడీ ఒక 90% అయిపోయిన సినిమా ఒకటి రెడీగా ఉందండి. ఏంటి సార్ అది సినిమా? అదే ఆ సినిమా గురించి అనౌన్స్ చేస్తానండి. నాకు తెలిసి ఒక కపుల్ ఆఫ్ వీక్స్లో దాని గురించి అనౌన్స్ చేయబోతున్నాను. ఓకే. అది ఇంకొక జానర్ ఫిల్మ్, కంప్లీట్గా డిఫరెంట్ జానర్. సో ఇప్పుడు నేను చేయలేదు. ఓకే. అండ్ ఇండియాలో కూడా ఆ జానర్లో ఎక్కువ సినిమాలు నాకు తెలిసి అయితే అసలు సినిమాలు ఏం రాలేదు. ఓకే. అది మళ్ళీ ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నాకు చాలా ఛాలెంజింగ్గా అనిపించింది సినిమా. అంటే హనుమాన్ చేస్తున్నప్పుడు విఎఫ్ఎక్స్కి చాలా ఎక్కువ టైం పడుతూ ఉండేది. స్కెడ్యూల్కి మధ్యలో బ్రేక్స్ కానీ, ఆర్టిస్టుల డేట్స్ గురించి కానీ, వరలక్ష్మి గారి డేట్స్ గురించి కానీ చాలా గ్యాప్ వస్తూ ఉండేది. సో ఈ టైంలో ఈ కథ ఎప్పటి నుంచో నేను ఫస్ట్ సినిమా అప్పటి నుంచి చేద్దాం అనుకుంటున్న కథ అనమాట. నేను యాక్చువల్గా నా సెకండ్ సినిమాగా చేద్దాం అనుకున్న కథ అది. సరే ఇది సైమల్టేనియస్గా స్టార్ట్ చేద్దాం, సింపుల్ చిన్నగా చేద్దామని స్టార్ట్ చేసాం. ఓకే. అది కూడా స్లోగా అది కూడా పెద్దదైంది ఇప్పుడు. బట్ నేను రియలైజ్ అయ్యాను అనమాట ఈ సినిమా చేసినప్పుడు అయితే ఇంకా మా టీం అన్నారు, సార్ మీరు చిన్న సినిమా అని చెప్పొద్దు, ఫస్ట్లో అలాగే అంటారు, తర్వాత పెద్ద చేసేస్తారు. బట్ వెరీ అంటే దట్ అగైన్ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే సినిమా అండి అది కూడా. ఓకే. అది కూడా చాలా కొత్తగా ఉండబోతుంది. మీ యూనివర్స్ అన్నారు, దానికి సంబంధించి ఇది బియాండ్ యూనివర్స్ అండి. సో 2 రకాలుగా మేము ఫార్వర్డ్ తీసుకెళ్తున్నాము. ఒకటి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్, సెకండ్వి బియాండ్ యూనివర్స్ అని చెప్పి. సో బియాండ్ యూనివర్స్లో వస్తుంది ఈ సినిమా. ఇందులో ఏంటి అంటే నేను ఈ సూపర్ హీరో యూనివర్స్ కాకుండా ఇంకా వేరేగా బిల్డ్ చేస్తున్న ఫిల్మ్స్ అన్ని అందులో చేయబోతున్నాం. బయటకి అసలు సౌండ్ లేకుండా 90% షూటింగ్ అయిపోయింది. యాక్చువల్లీ 100% అయిపోవాలి. ఇంకా లాస్ట్ మినిట్లో నా క్లైమాక్స్ ఎలా తీయాలో రాలా. ఆ సినిమా ఎలా షూట్ చేయాలో అర్థం కాలేదు నాకు క్లైమాక్స్. సో అది ఒక 1 వీక్ ట్రై చేశాను, అంటే లైక్ ఎలా చేద్దాం అలా అనుకుని సరే కొంచెం నేర్చుకుని మళ్ళీ చేద్దాం అని చెప్పి లోపల హనుమాన్ ఫినిష్ చేద్దాం అని చెప్పి ఫినిష్ చేసాం. ఇప్పుడు మళ్ళీ దాని మీద కొంచెం వర్క్ చేసి అది కొంచెం నేర్చుకుని తీయాలన్నమాట మళ్ళీ అది. ఓకే. నేర్చుకుని అంటే ఒకటండి, ఇప్పుడు మన హనుమానికి సంబంధించి కొన్ని సలహాలు సూచనలు తీసుకున్నారు మీరు రాజమౌళి గారి దగ్గర నుంచి అని ఒకటి వినపడుతుంది బయట, అది వాస్తవమా? ఒకసారి కలిసానండి నేను రాజమౌళి గారు. నాకు టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఒక ఈవెంట్లో పరిచయం అంటే కలిసినప్పుడు చాలా బాగుంది టీజర్, చాలా మంచి హైప్ క్రియేట్ అయ్యింది సినిమాకి. సో ఇది నీకు చాలా పెద్ద ఆపర్చునిటీ, పాడు చేసుకోకు అన్నారు. పాడు చేయొద్దు అని అన్నారు. అంటే సార్ ఒకసారి వచ్చి కలుస్తాను, మీకు అపాయింట్మెంట్ ఇస్తాయని చెప్పి ఇది తీసుకుని వెళ్ళాను. నెక్స్ట్ డేను నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో వెళ్ళి కలిసినప్పుడు అడిగాను, సార్ సజెస్ట్ చేయండి, నాకు అర్థం కావట్లేదు, నేను ఏదో ఒక చిన్న ఎంటర్టైన్మెంట్తో నిన్న ఒక సూపర్ హీరో ఫిల్మ్ చేద్దాం అనుకుంటే దీనికి ఇప్పుడు ఇంత హైప్ వచ్చేసింది, సో ఇప్పుడు దీన్ని ఎలా మీట్ అవ్వాలి మీరు సజెస్ట్ చేయండి అంటే, నువ్వు ఏదైతే అనుకున్నావో అదే చెయ్యి, బట్ విఎఫ్ఎక్స్ సంబంధించి ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకో అని చెప్పి కొన్ని సూచనలు ఇచ్చారు. ఓకే. సో అవి నేను ఫాలో అవ్వడం వల్ల నాకు చాలా హెల్ప్ అయింది. ఓకే. ఒక ఏకలవ్య శిష్యులాగా అనుకోండి. ఓకే. అదొకటి. మ్యూజిక్ విషయానికి వస్తే మీకు ఆర్ఆర్ కానీ మ్యూజిక్ కానీ ఎక్కువ పేరు వినపడని పేర్లు కొత్త వాళ్ళతో ట్రై చేశారని చెప్పి తెలిసింది. అదేంటి మీరు ఫస్ట్ ఒక సాంగ్ అని ట్రై చేసి దాని తర్వాత మళ్ళీ సినిమా అంతా తనకి ఇట్లా ఎక్స్పెరిమెంట్? అంటే జనరల్గా ఏం లేదండి, అంటే ఎంత ఎక్కువ మంది వెళితే అంత ఎక్కువ మంది వర్క్ చేయాలన్నది ఐడియా. సో జనరల్గా ఏమవుతూ ఉంటుంది అంటే కనుక ఒక సినిమాలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ మనం ఫిక్స్ అయిన తర్వాత ఒక 2 పాటలు బాగుంటాయి, 2 పాటలు చాలా ఫెంటాస్టిక్గా ఉంటాయి, 3వ పాట 4వ పాట మనం కొంచెం కాంప్రమైజ్ అవుతాం, 5వ పాట 6వ పాట ఏంటంటే సర్లే ఓకే ఈ 2 పాటలు హిట్ అయితే చాలు అని వదిలేస్తూ ఉంటాం. ఎందుకు ఒకటే మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకుని చేయడం వల్ల. సో నాకేమనిపించింది అంటే కనుక బాలీవుడ్లో ఇప్పుడు అలా లేదు.
అవును. చూస్తే మీరు ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్కళ్ళు కంపోజ్ చేస్తారు, మనకు నచ్చిన సాంగ్ తీసుకుంటున్నారు డైరెక్టర్స్. సో నాకు కూడా అలా అనిపించింది, సరే చూద్దాం లెట్స్ సీ అని చెప్పి కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైతే నా దగ్గరికి వస్తారో వాళ్ళని ఒకసారి మీ దగ్గర ఉన్న బెస్ట్ సాంగ్స్ ప్లే చేయండి అని చెప్పి అడగడం, అందులో నాకు నచ్చిన సాంగ్ తీసుకోవడం, అలా మ్యూజిక్ సెట్టింగ్స్ చాలా ఫాస్ట్గా ఫినిష్ చేసాం. ఓకే. ఎక్కువ టైం తీసుకోకుండా నాకు నచ్చిన సాంగ్స్ తీసుకున్నాను అనమాట ఒక్కొక్కళ్ళ దగ్గర. ఓకే. బట్ రీ రికార్డింగ్ చాలా ఎక్కువ టైం పట్టింది. సో నేను ఎవరైతే అయితే వర్క్ చేస్తున్నానో వాళ్ళల్లో ఓకే హరి గౌరవ్ అనే మ్యూజిక్ డైరెక్టర్తో రీ రికార్డింగ్ చేద్దాం అని అనిపించి తనతో వర్క్ చేయడం స్టార్ట్ చేసాం. సో తను చాలా బాగా చేశారు. ఇంకోటి సార్, మీకు ఈ సినిమా రిలీజ్ రోజు ఒక మూమెంట్ చూసాను నేను. ఒక పబ్లిక్ టాక్ ముందు వచ్చి ఒక పెద్ద ఆయన మాట్లాడారు, నా కొడుకు సినిమా చేసిందని మీ నాన్నగారు. అవునండి. ప్రౌడ్ మూమెంట్ కనపడింది చాలా. మీ ఫ్యామిలీ రియాక్షన్ సార్ సినిమా చూసిన తర్వాత? అంటే ఆయన నేను అడిగిన తర్వాత ఎందుకు అంటే లైక్ ఎప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటేనండి, అలా ఎక్స్ప్రెస్ చేసుకునే టైపు కాదు మేము. అంటే నేను కానీ మా ఫాదర్ కానీ మా మదర్ కానీ మా చెల్లి, మా మదర్ కొంచెం ఎక్స్ప్రెస్ చేస్తారు, మా చెల్లి కానీ ఎక్కువ అలాగా ప్రేమాభిమానాలు అనేవి ఎక్స్ప్రెస్ చేసుకోము. ఎప్పుడు ఇలాగ హక్ చేసుకోవడాలు అలా ఎప్పుడూ లేదు. ఎప్పుడు అభిమానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, కానీ కొన్ని ఫ్యామిలీస్లో ఎలా ఉంటుంది మనం చెప్పుకోం కదా. రే అన్నయ్య నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పి చెప్పాం, నాన్న మీరంటే నాకు ప్రేమ అని మనం చెప్పుకోం. అది ఒక తెలియని ఒక ఇది ఒక మధ్యలో ఒక ఇది ఉంటుంది, లేయర్ ఉండిపోతుంది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం మా డాడీ ఎప్పుడు నేను సినిమా చూసినా సరే ఎలా ఉంది నాన్న అంటే అనేవారు. ఎప్పుడు కూడా అద్భుతం ఇరగదీస్తావు అన్న టైప్లో ఎప్పుడూ లేదు, ఓకే అనేవారు. నేను షాక్ అయ్యాను అనమాట. నేను చూసి అంటే ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయినందుకు కాదు, ఆయనకి జెన్యూన్గా యాజ్ అ సినిమా లవర్ నాకన్నా ఎక్కువ సినిమాలు చూస్తారు ఆయన. జనరల్గా రోజుకి రిలీజ్ అయిన ఆల్మోస్ట్ ప్రతి సినిమా చూస్తారు. ఆల్ లాంగ్వేజెస్లో ఏ సినిమా రిలీజ్ అయినా కంపల్సరీ వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూస్తారు. నేను ఒక టైంలో ఇంజనీరింగ్ ఇంటర్ చదువుతున్న టైంలో పైరసీలు బాగా అప్పట్లో బాగా వచ్చేవి. సో నా దగ్గర పైరసీ సీడీలు ఉండేవి వేరే సినిమాలు. ఒక సినిమా థియేటర్లో నడుస్తున్నప్పుడు నా దగ్గర పైరసీ సీడీ ఉన్నా సరే నాన్న ఇంట్లో కంప్యూటర్లో చూసే సినిమా అంటే కనుక లేదు నేను థియేటర్కి వెళ్ళి చూస్తాననేవారు. సో అంత రెస్పెక్ట్ అయిన సినిమా అంటే. నేను అప్పటికి ఫిల్మ్ మేకర్ అవుదాం అనుకోలేదు ఆ టైంలో అనమాట. ఇప్పటికీ కూడా ఆల్మోస్ట్ ప్రతి సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తారు. నేను రిలీజ్ ముందు అడిగాను సినిమా చూడమని, మామూలుగా వేరే వాళ్ళకి చూపిస్తున్నప్పుడు ఒకసారి చూడండి, మీకు చూసి ఏమన్నా చెప్పండి మీకు ఏమన్నా అనిపిస్తే, ఎందుకంటే సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటారంటే లేదు నేను థియేటర్లోనే చూస్తాననేవారు. ఎలా తిన్నా నువ్వు నేను ముందు నీకేం చెప్పను, నేను ఫైనల్గా థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి సినిమా అని చెప్పి యాజ్ అన్ ఆడియన్స్ చూసారు ఆయన. ముందు అసలు ఒక ఫ్రేమ్ కూడా చూడలేదు రిలీజ్ అయ్యేంత వరకు కూడా. మా మదర్ చూశారు కానీ మా నాన్నగారు ఎప్పుడు చూడలేదు. ఎప్పుడైతే థియేటర్లో చూసారో అంత ఆనందం కలిగింది ఆయనకి, అసలు ఆడియన్స్ చాలా ఆనందం కలిగింది. సో ఆ ఆనందంలో అలా ఎక్స్ప్రెస్ చేయడం. దాని తర్వాత మేము ఇక్కడికి ఆఫీస్ దగ్గరికి వచ్చాము. ఆ రోజు రాత్రి వచ్చిన తర్వాత ఇక్కడ అందరూ కుర్రోళ్ళందరూ కలిసి క్రాకర్స్ అన్నీ కాల్చినప్పుడు ఫస్ట్ టైం నన్ను లైఫ్లో హక్ చేసుకున్నారు మా డాడీ. బాలకృష్ణ గారితో మీకు సినిమా ఉంటుందని ఎప్పటి నుంచో డిస్కషన్ నడుస్తుంది. అది మీరు బాలకృష్ణ గారితో ఒకవేళ సినిమా చేయబోయేది యూనివర్స్లో ఉంటుందా లేకపోతే బయట సినిమా ఏదైనా ప్లాన్? రెండు కథలు అనుకున్నానండి. ఒకటేమో ఇన్ ద యూనివర్స్, ఒకటి బియాండ్ ద యూనివర్స్. అందులో ఆయనకి ఏది ఇంట్రెస్ట్ చూపిస్తారో చూడాలి. చెప్పారు అసలు ఏమన్నా? చెప్పాను ఆల్రెడీ. ఐడియా ఎప్పుడో చెప్పాను, ఆల్మోస్ట్ 1 year బ్యాకే చెప్పాను. ఐడియాగా చెప్పాను, మొత్తం కథ అంతా చెప్పలేదు. సో ఇప్పుడు మళ్ళీ అంటే లైక్ ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నారు ఆయన, కొంచెం ఫ్రీ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చొని డిస్కస్ చేయాలి. అయితే ఇంకోటిసారి మనకి ఆల్రెడీ రిలీజ్ ముందు తర్వాత చెప్పారు మీరు రామ మందిరానికి ప్రతి టికెట్ పైన ₹5 ఇస్తామని చెప్పి. ఈరోజు అనౌన్స్మెంట్ కూడా చేశారు మీరు పలానా. అది ఎంత ఇవ్వబోతున్నారు ఏంటి మీ మాటల్లో? 1 weekకి మన సినిమాకి ఆల్మోస్ట్ 5 లక్షల పైన ఫుట్ ఫాల్స్ వచ్చినాయి, జనాలు వచ్చారు. సో దానికి ఇంటూ 5 చేసినప్పుడు 2,66,00,000 చేంజ్ వచ్చింది. సో ఓన్లీ ఫస్ట్ 1 week కలెక్షన్స్ ప్రకారం అది ఇప్పుడు డొనేట్ చేయబోతున్నాము. ఓవరాల్గా చూడాలి ఇంకెంతవరకు వెళ్తుందో అనేది చూడాలి. బట్ అసలు మా సినిమాకి ప్రాఫిట్టే 2 కోట్లు వస్తే చాలు అనుకున్న రోజుల నుంచి ఈరోజు ఒక ₹5 రామ్ మందిర్కి మేము డొనేట్ చేయబోతున్నాం అన్నప్పుడు ఆ అమౌంటే ఇంత రావడం అనేది డెఫినెట్గా ఇదంతా
దేవుడే ఇచ్చారు కాబట్టి అది మాకు రిటర్న్ ఇవ్వడంలో అస్సలు ఏ విధమైన ఇబ్బంది అనిపించట్లేదు. ఓకే. ఇంకొకటి సార్, మనకి ఆల్రెడీ ఒకటి 90% సినిమా అయిపోయింది అన్నారు కదా. ఇంకొకటి ఏమో ప్రతి సంక్రాంతికి మన యూనివర్స్ నుంచి ఒక సినిమా వస్తుందని చెప్పారు మీరు. అవునండి. ఇప్పుడు నెక్స్ట్ సంక్రాంతికి రాబోయేది ఇప్పుడు మన బియాండ్ తీసిన సినిమా వస్తుందా, లేకపోతే యూనివర్స్లో నుంచి ఒక సినిమా చేద్దామని బయటికి? అది చూడాలండి ఏది మనకు ప్రాక్టికల్గా పాసిబిలిటీ ఉంటుందో. జస్ట్ బికాజ్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యామని కదా అని చెప్పి ఎప్పుడు సినిమా రిలీజ్ చేయమండి. అంటే ఆ ఈగో అసలు లేదనమాట. నాకు చెయ్యాలని ఉన్నదన్నది నా ఆకాంక్ష. ఎవ్రీ ఇయర్ ఒక సినిమా మన దగ్గర నుంచి రావాలి అన్నది ప్రయత్నం చేస్తాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే అది క్వాలిటీ రీచ్ అవ్వకపోతే కనుక మాత్రం రిలీజ్ చేయం. ఓకే. సో కొంచెం లేట్ అయినా సరే ప్రాబబ్లీ సమ్మర్కో ఎప్పుడు తీసుకొస్తాను, కానీ ప్రయత్నం అయితే చేస్తాం. ఈ రోజు నుంచి నెక్స్ట్ సంక్రాంతికి ఒక సినిమా పీవీసీ నుంచి తీరు రావడం డెఫినెట్గా ట్రై చేస్తాం. మనకి లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా మన హనుమాన్ కూడా బిగ్ అయిపోయింది. నెక్స్ట్ చేయబోయే సినిమాలకి మీరు ఎలాంటి బెంచ్ మార్కులు పెట్టుకుంటున్నారు? అంటే బడ్జెట్లు కానీ లేకపోతే ఆర్టిస్టుల వైజ్ కానీ నెక్స్ట్ థాట్స్ అండి, మీ థాట్స్ ఎలా ఉన్నాయి అసలు? ఏం లేదండి, అంటే లైక్ బడ్జెట్ అండ్ స్టార్ అనేది ఎప్పుడు సెకండరీ. కథ, ఆ కథకి ఎవరు సూట్ అవుతారు అన్నదే మెయిన్ ఆలోచిస్తాను. ఇప్పుడు హనుమాన్ కూడా ఇంత బడ్జెట్లో చేయాలి అని అనుకుని చేసిన సినిమా కాదు. అవును, అది దానికి మించే వెళ్ళి చేసాము. అలాగే నెక్స్ట్ సినిమా కూడా బడ్జెట్ లిమిట్ ఏం పెట్టుకోమండి. సో ప్రజెంట్ ఇప్పుడున్న మార్కెట్ క్రియేట్ అయింది కాబట్టి ఇంత మార్కెట్, ఓకే ఈ సీన్కి ఎంత అవసరం, ఈ సినిమాకి ఎంత అవసరం అంతే తప్పితే 500 కోట్ల సినిమా చేయాలి ఇప్పటి వరకు తెలుగు సినిమా హిస్టరీలో ఇంతవరకు పెట్టిన బడ్జెట్లో సినిమా చేయాలన్నది ఇంటెన్షన్ కాదు. ఆ కథకి ఇప్పుడు అధీరా అనేది హనుమాన్ కన్నా పెద్ద స్టోరీ అండి, దానికి ఎక్కువ బడ్జెట్ అవుతుంది. మళ్ళీ థర్డ్ సూపర్ హీరో ఫిల్మ్ చాలా చిన్న సినిమా, కొంచెం తక్కువ అవుతుంది. చాలా చిన్న సినిమా కాదు, అధీరా కన్నా తక్కువ అవుతుంది. అండ్ ఫోర్త్ ఇంకా చాలా చిన్న సినిమా, దానికి అసలు అంత ఎక్కువ బడ్జెట్ అవ్వదు. దాని జానరే వేరు. బట్ ఇంపాక్ట్ చాలా బాగుంటుంది, బట్ బడ్జెట్ ఎక్కువ అవ్వదు. సో ఆ కథకి ఆ క్యారెక్టర్కి ఎంత అవసరం అవుతుందో అంతవరకు మేము పెట్టుకుంటూ వెళ్తాం. అండ్ ఆ క్యారెక్టర్కి ఒక స్టార్ సూట్ అవుతారు, ఆ స్టార్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే స్టార్తో వెళ్తాం. లేదు ఆ క్యారెక్టర్ కొత్త వాళ్ళు చేస్తేనే సినిమాకి న్యాయం జరుగుతుంది అనుకుంటే కొత్త వాళ్ళతో వెళ్తాం. అయితే సార్ ఇండస్ట్రీలో ఒక ఆన్వాయితీ ఉంది, సక్సెస్ అంటే పరిగెడుతుంటుంది ఇండస్ట్రీ అని చెప్పేసి. సక్సెస్ ఎవ్రీ ఫ్రైడే ఒక్కొక్క ఫేట్ మారుతుంటుంది. హనుమాన్ రిలీజ్ తర్వాత మీకు ఇండస్ట్రీ నుంచి ఆఫర్స్ రాలేదా? అడ్వాన్స్లు పట్టుకొస్తుంటారు కదా, అడ్వాన్స్ కావాల్సి వస్తుంటాయి, అడ్వాన్స్లు వస్తుంటాయి. అంటే పెద్ద కంపెనీల నుంచి ఆఫర్లు వస్తుంటాయి. ఉందండి, అది డెఫినెట్గా ఉంది. కమిట్ అయ్యారా? పోనీ చెప్పొద్దు, కానీ కమిట్ అయ్యారా? అందరికీ ఏం చెప్తున్నానంటే నేను ఇంకా ఈ హనుమాన్ సినిమాని ఇంకా ఎక్కువ జనాల్లోకి తీసుకెళ్లే ప్రాసెస్ ఇంకా నాకు 1 month ఉందండి. దాని తర్వాత ఇంకా నాకు ఏదైతే ఇంటర్నేషనల్ రిలీజ్ ఉందో దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఒక 1-2 months వరకు అయితే కనుక ఇంకా నేను హనుమాన్ సినిమాకి వర్క్ చేస్తున్నట్టే. ఇంకా ఈ సినిమా అవ్వలేదు నా దృష్టిలో, మీకు రిలీజ్ అయిపోయింది అనుకుంటున్నారు. ఇంకొన్ని విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఇంకొంచెం బెటర్ చేస్తున్నాం. ఇంకొంచెం చిన్న ఏదైతే నేను లాస్ట్ మినిట్లో హడావుడ్లో చేయలేకపోయామో ఇంకొంచెం బెటర్ చేసి ఇంకొంచెం ఫైన్ ట్యూన్డ్ ప్రాజెక్ట్ మళ్ళీ రెడీ చేస్తున్నాం. సో జస్ట్ బికాస్ ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయిపోయింది కదా చాలు అని అనుకోవట్లేదు అనమాట. సో ఫర్ ఎవర్ ఈ సినిమాని చాలా గుర్తుండిపోయే సినిమా అవ్వాలి తెలుగు సినిమా హిస్టరీలో అని దానికి ఒక మంచి కాపీ రెడీ చేస్తున్నాం. ఓటీటీ వర్షన్ కూడా, ఇంటర్నేషనల్ రిలీజ్కి కూడా ఇంకొంచెం రీమాస్టర్డ్ ఇంకొంచెం బెటర్ చేసి ఇంకొంచెం బెటర్గా రిలీజ్ చేయబోతున్నాం. ఇంకోటి సార్, మీరు ఆదిపురుషుకి మీరు ఆడియో ప్రీ రిలీజ్ ఫంక్షన్కి అన్నిటికీ హెల్ప్ చేశారని చెప్పి ప్రభాస్ గారు మీ గురించి చెప్పారు. ప్రభాస్ గారు ఈ సినిమా తర్వాత ఆయన దృష్టిలో ఉందా ఇది హనుమాన్ బజ్? మాట్లాడానండి నేను, రిలీజ్ అయిన సెకండ్ రోజు కలిసాను ఆయన యాక్చువల్గా, వేరే దగ్గర కనిపించారు. కనిపించినప్పుడు అదే చెప్తా, ఏంటి డార్లింగ్ అంత టికెట్లు దొరకట్లేదంట కదా, క్లైమాక్స్ తీస్తావంట కదా అన్నారు. అంటే అవును సార్ అందరికి బాగా నచ్చింది అంటే చూస్తాను నేను, అరేంజ్ చేయండి చూస్తాను అని అన్నారు. ఇంకా చూడలేదు అనుకుంటా, నాకు తెలిసి ఈ రోజు రేపు చూస్తారు. ఇంకా వెయిట్ చేస్తున్నాను ఆయన రెస్పాన్స్ కోసం. గ్రేట్ అండి. అలా మీరు రిలీజ్కి ముందు చెప్పారు హనుమాన్ అనేది ఒక సీజన్కి వచ్చిపోయే సినిమా కాదు, ఒక వారం వచ్చిపోయే సినిమా కాదని చెప్పేసి. 10 రోజులు అవుతుంది, ఇంకా టికెట్లు బజ్
క్రియేట్ అవుతూనే ఉంది, బజ్ నడుస్తూనే ఉంది. మీకు ఇది ఎంతవరకు ప్రొలాంగ్ అవుద్ది అనుకుంటున్నారు మీరు? అస్సలు అండి, అంటే లైక్ ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదండి మేము. డిస్ట్రిబ్యూటర్లు కానీ వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు అంటే కనుక జనరల్గా చెప్పేస్తూ ఉంటారంట, ఇది 3 weeks సినిమారా, ఇది 2 weeks సినిమారా అని చెప్పేస్తామండి మేము చాలా ఈజీగా. ఓవరాల్గా ఎంత కలెక్ట్ చేస్తున్నాను మాకు తెలిసిపోతుంది, 2 సంవత్సరాలు ఉన్నాం కదా. కానీ ఈ సినిమాకి అర్థం కావట్లేదు సార్, ఈ హనుమంతుడు ఎంత పెద్ద హనుమంతుడు అవ్వబోతున్నాడు అనేది అసలు మేము గెస్ట్ చేయలేకపోతున్నాం. ఫస్ట్ టైం ఇలా జరుగుతుంది. అసలు 10th day హౌస్ఫుల్ బోర్డ్స్ ఏంటి సార్, అసలు అది అసలు ఫినామినన్ ఇది, దీన్ని అసలు ఎక్కడ అవుతుందో అన్నది మేము అసలు చెప్పలేకపోతున్నాము అని అంటున్నారు. అయితే సరే, మీరు మన తెలుగులో ఉన్నటువంటి స్టార్లు కూడా అందరూ కూడా ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ అయ్యారు. ఇప్పుడు చూసుకుంటే ఎన్టీఆర్ గారు కానీ, చరణ్ గారు కానీ, లేకపోతే మహేష్ గారు నెక్స్ట్ రాజమౌళి గారి సినిమాతో కానీ, ప్రభాస్ గారు ఆల్రెడీ ప్రూవ్డ్, ఇట్లా అన్ని పాన్ ఇండియా హీరోలు అయిపోతున్నారు. నెక్స్ట్ మీరు ఎంచుకునే కథలకి హీరోలు పరిస్థితి ఏంటి? అన్ని అంటే మీరు, నేను అనేది నెంబర్ ఆఫ్ డేస్ లాక్ అయిపోతున్నారు కదా అని, మీకు దొరకడానికి కదా, నెంబర్ ఆఫ్ డేస్ లాక్ అవుతున్నారు కదా. మీరు ఇప్పటికీ ఈ పాటికి ఎవరికైనా చెప్పి ఉంచారు కథలు ఏమన్నా, లేకపోతే ఏంటి? అదేనండి, ఇప్పుడు ఒక్కొక్క లైనప్ 3-4 మూవీస్ ఉన్నాయి. అవును, అదేనండి. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే కనుక ఫస్ట్ ఈ కథకి సూట్ అయ్యే యాక్టర్ ఎవరు, ఇఫ్ పాసిబుల్ స్టార్ సూట్ అవుతారు అని అనుకుంటే వాళ్ళని అప్రోచ్ అవుతాము అండ్ డెడ్ లైన్స్ పెట్టుకుంటాం. లెట్స్ సే ఓకే 2 months వెయిట్ చేస్తే వాళ్ళు డేట్స్ వస్తాయి, లేదంటే 6 months వెయిట్ చేస్తే డేట్స్ వస్తాయి, ఈ లోపల వేరే సినిమా చేద్దాం. లేదు అది మరీ టైం పట్టేస్తుంది అన్నప్పుడు ఇన్ కేస్ ఆ కథకి ఒక కొత్త కుర్రాడు సూట్ అవుతాయి. ఇప్పుడు ఎలాగైతే తేజ అప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు, రేపొద్దున మరి తేజ డేట్స్ కోసమే మేము వెయిట్ చేయాల్సి రావచ్చు. సో రేపొద్దున మరి తేజ ఈ యూనివర్స్లో మరి నీది క్యామియో కావాలి అంటే, లేదు నాకు డేట్స్ లేవు, ఒక 1 year వరకు డిస్టర్బ్ చేయొద్దు అని అనొచ్చు. సో చెప్పలేం కదా, ఏమో మీరు అడిగిన చెప్పలేం కదండి. అంటే లైక్ ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు యాక్టర్ ఆర్ స్టార్కి చాలా ఇన్హిబిషన్స్ ఉంటాయి. అంటే లైక్ దే విల్ హ్యావ్ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కానీ అన్నీ చాలా ఉంటాయి. సో దాన్ని బట్టి వాళ్ళ డెసిషన్స్ తీసుకుంటారు. సో మనం ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు. సో నేను అదే నమ్ముతాను. సో ఆల్ ఐ కెన్ డూ ఈస్ ఆస్క్, సార్ మీరు బాగుంటుంది అనిపిస్తుంది, మీరు చేయగలుగుతారా అని. సో వాళ్ళు నమ్మితే గ్రేట్, లేదు అంటే వీ విల్ హ్యావ్ టు ఫైండ్ అ వెరీ గుడ్ యాక్టర్ ఆ రోల్కి ఎలా సూట్ అవుతారని. సో అలాగే ఇప్పుడు మేము గోయింగ్ ఫర్దర్ ఆల్సో డెఫినెట్గా ఒక స్టార్కి సూట్ అవుతుంది ఆ కథ, ఆ క్యారెక్టర్ సూట్ అవుతుంది అనుకుంటే వీ విల్ అప్రోచ్ ద స్టార్. లేదు ఒక యంగ్ యాక్టర్ చేసినా సరిపోతుంది అంటే యంగ్ యాక్టర్ని పెట్టో 100 కోట్లు పెట్టో 200 కోట్లు పెట్టో సినిమా అయితే చేసేస్తాం. అంటే నాకు అడగాలనిపించింది సార్ ఇందాక, ఈ 10 days నుంచి ఒక రన్ అవుతుంది సోషల్ మీడియా కానీ ఏదైనా సరే, ఒక పక్క ప్రశాంత్ నీలు, ఒక పక్క ప్రశాంత్ వర్మ అని చెప్పేసి, ప్రశాంత్ అనేది ఒక బ్రాండ్ అయిపోయిందని చెప్పేసి. గతంలో దాసరి గారు రాఘవేంద్ర గారు తీసినప్పుడు డైరెక్టర్ ముద్ర ఉండేది, తర్వాత స్టార్డమ్ దాన్ని డామినేట్ చేసింది. ఇప్పుడు రాజమౌళి గారు వచ్చిన తర్వాత డైరెక్టర్స్ డామినేషన్ మళ్ళీ ఎక్కువైంది. డైరెక్టర్స్ని బట్టి ఆడియన్స్ థియేటర్కి వస్తున్నారని రోజులు మళ్ళీ స్టార్ట్ అవునాయి. ఆ దాంట్లోకి ప్రశాంత్ వర్మ కూడా జాయిన్ అయ్యాడు, ప్రశాంత్ వర్మ కూడా మార్క్ ఉందని చెప్పేసి అంటే మీరు ఏకీభవిస్తారా? మీరే చెప్పాలండి, అది నేను చెప్పలేను. డెఫినెట్గా నేను ఇంకా ఆ ప్రాసెస్లో ఉన్నాను. అంటే నాకంటూ ఒక ఆర్టియర్ అంటారు మామూలుగా ఇంగ్లీష్లో, ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉంటుంది. సో అది నేను ఇంకా నా సినిమాని నేను ఫైండ్ చేసే ప్రాసెస్లో ఉన్నాను. ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారికి ఆల్రెడీ ఒక స్టైల్ ఉంది, రాఘవేంద్ర గారికి ఒక స్టైల్ ఉంటుంది, శేఖర్ కమ్లా గారికి ఒక స్టైల్ ఉంటుంది, రామ్ గోపాల్ వర్మ గారికి ఒక స్టైల్ ఉంటుంది. నాకంటూ ఇంకా ఏం సెట్ అవ్వలేదు. మీరే సెట్ చేసుకోలేదు, ఒకదానికి స్టిక్ అవ్వలేదు మీరు. నేను యాక్చువల్లీ దట్స్ ఆల్సో కాన్షియస్ డెసిషన్ దట్ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ట్రై చేస్తుంటూ వెళ్ళాలి అనేది. బట్ ఐ థింక్ ఐఎమ్ స్టిల్ ఇన్ దట్ ప్రాసెస్. ఐఎమ్ నాట్ దేర్ యెట్. ఐ థింక్ ఇట్ విల్ టేక్ మీ మోర్ టైమ్ to reach where Prashant Neel garu is there, or like Rajmouli garu ఇలాంటి డైరెక్టర్స్ పొజిషన్ క్రియేట్ చేయడానికి ఇంకా చాలా టైం పడుతుంది. ఈ సినిమాకి ముందు ఒక బజ్ క్రియేట్ అయ్యి జరిగింది అనమాట. హనుమంతులు, అది చిరంజీవి గారు ఉన్నారు హనుమాన్ సినిమాలో, చిరంజీవి గారు చేస్తారని చెప్పి, జై హనుమాన్లో అయినా చిరంజీవి గారిని చూసే అవకాశం ఉందా? చిరంజీవి గారి ఫ్యాన్స్కి అవకాశం ఉంటుందంటారా? డెఫినెట్గా ఉంటుందని నేను కోరుకుంటున్నానండి. దానికి మల్టిపుల్ పీపుల్ డెసిషన్స్ ఉంటాయి, నా ఒక్క డెసిషన్ కాదు. కాబట్టి చిరంజీవి గారిని కూడా ఇంకా నేను కలవలేదు పోస్ట్ రిలీజ్, చూడాలి. అంటే బట్ డెఫినెట్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయితే మనకు రిలీజ్ టైంలో
ఛాంబర్కి ఒక లెటర్ వెళ్ళింది మన దగ్గర నుంచి, మేము అగ్రిమెంట్లు చేసుకున్న వాళ్ళు కూడా ఇంకా మనకు థియేటర్లో సపోర్ట్ చేయట్లేదు, కాస్త చూడండి అని చెప్పి. దాని తర్వాత రిజల్ట్ ఎలా ఉందండి? తర్వాత మీకు థియేటర్స్ మీరు అనుకున్న లెవెల్లో యాడ్ అయినాయా? ఈ వీక్ నుంచి యాడ్ అయినాయండి. ఓకే. సో అంటే డెఫినెట్గా తప్పు జరిగింది. సో నేను ప్రొడ్యూసర్ గారు కూడా చాలా హర్ట్ అయ్యారు. మాకు అసలు వేరే సినిమాతో సంబంధం లేదు. సో మేము ఏదైతే మేము ఎఫర్ట్ పెట్టామో, అగ్రిమెంట్ చేసుకున్నామో అక్కడ వరకు రిలీజ్ చేస్తే చాలు అన్నదే మా ఐడియా. సో ఎప్పుడైతే అది కూడా జరగలేదని చెప్పి తెలిసిందో ప్రొడ్యూసర్ గారు చాలా కోపం వచ్చి ఆయన చాలా ఫైట్ చేశారు. బట్ దాని తర్వాత వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, ఛాంబర్ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు, లేదు తప్పు జరిగింది అలా జరగకూడదు అని చెప్పి. ఇప్పుడు అంతా సార్ట్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం వాళ్ళు ఇప్పుడు మనకు థియేటర్స్ ఇచ్చారు. సెకండ్ వీక్ యాక్చువల్గా ఫస్ట్ వీక్ జనరల్గా ఫస్ట్ వీకెండ్ కన్నా సెకండ్ వీకెండ్ చాలా తగ్గుతుంది. వీక్లో కొంచెం తగ్గుతుంది, సెకండ్ వీకెండ్ కొంచెం తగ్గుతుంది. ఇంకా ఫస్ట్ వీకెండ్ కన్నా ఇప్పుడు కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయండి మాకు, బికాస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఎక్కువ ఉండడం వల్ల. ఫస్ట్ ఫ్రైడే కన్నా ఈ ఫ్రైడే ఇంకా ఎక్కువ కలెక్షన్ వస్తుంది, ఫస్ట్ సాటర్డే కన్నా ఈ సాటర్డే ఎక్కువ వచ్చింది, సండే కూడా ఎక్స్పెక్టింగ్ నెంబర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే మీకు ఇంత పెద్ద హ్యూజ్ సక్సెస్ ఇచ్చినటువంటి తెలుగు ఆడియన్స్, అలానే మన ఇండియన్ ఆడియన్స్కి ఏం చెప్తారు? ఈ సినిమా కోసం మేము చాలా చాలా కష్టపడ్డామండి. బట్ మా కష్టానికి తగ్గ ఫలితం ఇప్పుడు వస్తుంది. అండ్ ఈ సినిమాని మీరు అందరూ ఓన్ చేసుకున్నారు, మీ సినిమాలాగా ఫీల్ అయ్యారు, మీకు నచ్చి 10 మందికి చెప్పారు, మీ ఫ్యామిలీని తీసుకెళ్లారు, రెండోసారి చూస్తున్నారు, మూడోసారి చూస్తున్నారు, ఈ సినిమాని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. దీనికి నేను చాలా 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 థ్యాంక్ఫుల్. తెలుగు ఆడియన్స్కి కానీ పర్టికులర్గా మీడియా చాలా బాగా తీసుకెళ్ళింది ఈ సినిమాని జనాల్లోకి. తెలుగు సినిమా మళ్ళీ ఒక వరల్డ్ మ్యాప్ మీద కనిపిస్తుంది అంటే కనుక దీనికి డెఫినెట్గా మీరందరూ కారణం. సో మేము మీ దగ్గర నుంచి ఏదైతే తీసుకున్నామో అది మొత్తం మేమే ఎంజాయ్ చేయకుండా వీ వాంటెడ్ టు గివ్ ఇట్ బ్యాక్. సో ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి మా టీం కృషితో పాటు డెఫినెట్గా ఆ శ్రీరాములు వారి అండ్ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు డెఫినెట్గా ఉన్నాయి. సో దానికి మేము కృతజ్ఞతగా ఫీల్ అవుతూ ప్రతి టికెట్ మించి ఒక 5 రూపీస్ అనేది మేము వెనక్కి ఇవ్వాలనుకుంటున్నాము. అలాగే మా సినిమాలో వర్క్ చేసిన టీం అందరికీ, టెక్నీషియన్స్ అందరికీ కూడా ప్రొడ్యూసర్ గారు హీ వాంట్ టు డూ సంథింగ్. అట్ ద సేమ్ టైం వీ వాంట్ టు, ఇప్పుడే జస్ట్ ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందే నేను మాట్లాడాను, నాట్ ఓన్లీ అయోధ్య మందిర్కి ఒక్కటే కాదండి, చాలా చాలా చిన్న చిన్న హనుమంతుల వారి టెంపుల్స్ చాలా చాలా ఉంటాయి, కొంచెం మంచి పొజిషన్లో లేని టెంపుల్స్, వాటిని కూడా మనం హెల్ప్ చేయాలి అని అంటే డెఫినెట్గా ప్రశాంత్, ఇంత పెద్ద సక్సెస్ అనేది అసలు నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చింది ఇంత డబ్బులు సంపాదించడానికి కాదు, నాకు వేరే బిజినెస్లు ఉన్నాయి, బట్ ఒక గొప్ప సినిమా తీయాలి అనే ఇంటెన్షన్తో చేశాను. కాబట్టి ఏదైతే ఈ అడిషనల్ మనీ అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికన్నా అడిషనల్ డబ్బులు ఏవైతే వస్తున్నాయో అట్లా మనం వీ విల్ గివ్ ఇట్ బ్యాక్. We will give it back to audience, మనం విల్ గివ్ ఇట్ బ్యాక్ టు హనుమంతుల వారి టెంపుల్కి ఇద్దాము, సో మన వర్క్ చేసిన టెక్నీషియన్స్కి ఇద్దామని చెప్పి అన్నారు. సో నేను మొన్న అన్నాను అనమాట, సరే ఏంటి సార్ ఇన్ని డబ్బులు వచ్చేస్తున్నారు, ఏం చేసుకుంటారు మీరు అంటే కనుక లేదు మనం ఈ డబ్బులంతా మళ్ళీ మనం ఈ పీవీసీని బిల్డ్ చేయడానికి వాడదాం, ఇంకా ఎక్కువ సినిమాలు చేద్దాం అని చెప్పి అన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు. అండ్ ఇలాగే మీరు మా సినిమాలు ఎంకరేజ్ చేస్తే కనుక ఇలాంటి సినిమాలు ఇంకా ఎక్కువ మీ ముందుకు తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. మరిన్ని సక్సెస్లు చవి చూసి తెలుగు వాళ్ళ ప్రౌడ్ని ఇండియా వైడ్ అలానే వరల్డ్ వైడ్ క్రియేట్ చేయాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.